ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో నుండి కొండాపూర్ ప్రాంతంలో భిక్షపతి నగర్కి చెందినటువంటి కాలనీ వాసులు అక్రమ వలసదారులు అంటూ అక్కడ ఉన్నటువంటి భూ వివాదాన్ని కూడా తెరరేపింది. హైడ్రా సంబంధించినటువంటి హైడ్రా ఏదైతే ఉందో ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి అక్రమ వాళ్ళు వచ్చారు, మేము మా చట్టాన్ని పరిధిలో ఉన్నటువంటి హైడ్రా కూల్చివేతలు చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా సొంత భూమి అన్నట్టు మేము ఏనాటి నుంచో ఎక్కడే ఉంటున్నాం, లేదంటే మా మామ కావచ్చు మా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి భూములను ఈ హైడ్రా అధికారులు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా కూలగొడుతున్నారు, మా ప్రాణాలు తీస్తున్నారు అంటూ కూడా వ్యాపోతున్నారు. దానికి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళ ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి ఉన్నారో వాళ్ళ గుడిసెలు తొలగించినటువంటి అధికారుల సమక్షంలో వాళ్ళు నిరసనలు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏ విధంగా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది, లేదంటే ఇంకేమైనా ఆల్టర్నేట్ ప్రత్యర్థి ఏమన్నా చూపించారా లేదంటే అనే విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, ఈ హైడ్రా కూల్చివేతలు చేస్తున్నప్పటి నుంచి మీకు ఎప్పటి నుంచి తెలుసు, లేదంటే నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు? మాకు దగ్గర 60-70 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడనే ఉంది. వాళ్ళు చేసిర్రు, మొన్నటి దాకా మేము పంట పండించినాము. మా అత్త మామలు చనిపోయిర్రు, చనిపోయినాక ఈ రోడ్ వచ్చింది. రోడ్ వచ్చినాక వాటర్ వస్తలేవు, వాటర్ రానందుకు ఇది ఇడిసపెట్టేసినాము. ఇడిసపెట్టినందుకు తెలంగాణ ఎవరో చెత్త గిత్త అన్నీ వేసిర్రు, వేసినందుకు డమ్మింగ్ అని పెట్టేసారు. ఆయన మాకు నోటీస్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేడు. సడన్ 4 గంటలకు వచ్చిండు, ఏకదమ్గా గులగొట్టేస్తా ఉన్నాడు. మాకు ఎవ్వరికి చెప్పలేదు ఇట్లా ఇస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని కూడా మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్వరు ఇవ్వలేరు. వచ్చి సడన్లో వచ్చిర్రు, జేసీబీలు పెట్టిర్రు. మీకు ఎందుకని మేము ఆగితే అడగనికి వెళ్తే మళ్ళీ మొత్తం అక్కడ దొబ్బేస్తున్నారు. పొద్దున 4 గంటలకు వచ్చి ఏమైందన్నా మా జాగా ఇది మాకు ఎందుకు చెప్తలేరు అంటే మాకు సంబంధం తర్వాత చెప్పుకోరమ్మని చెప్పేసి మమ్మల్ని పక్క దొబ్బేస్తారు. అసలు దగ్గరికి రానిస్తలేరు వాళ్ళు. ఇక ఈ మొత్తం ఇప్పుడు ఎక్కడి నుంచో తీసుకుని కేసీఆర్ ఏంది రేవంత్ రెడ్డి అని ఎక్కడి నుంచో తీసుకొని మేము వద్దంటలేము. మా జాగా మాకు ఇరిస పెడితే జాలన్న, ఇది దగ్గర తాతల ముత్తాతల కాడికెళ్ళి ఉంది, ఇది మాకు మా జాగా మాకు కావాలి. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లలో మహిళలకు ఎటువంటి కష్టాలు ఉండవని చెప్పేసినటువంటి ప్రభుత్వం, ఏరికోరి తెచ్చినటువంటి ప్రభుత్వం, మీకున్నటువంటి కష్టాలు లేదంటే అక్రమ వలసదారులు అంటూ మీ ఇల్లు కూలగొడతాం ఎలా అనిపిస్తుందమ్మా మీకు? మాకు బాధ అనిపిస్తుంది, కాబట్టి మేము పొద్దున్న నుంచి మొత్తుకుంటున్నాం. మేము పోలీసు వాళ్ళకి అడ్డం వచ్చి నిలబడితే కూడా వాళ్ళు మమ్మల్ని ఎదురుకు రిటర్న్ పంపించేసారు. అసలు మమ్మల్ని మాట్లాడడానికి కూడా ఛాన్సెస్ తెలియదు. అంటే నిజంగా అధికారులు చెప్తున్నటువంటి పరిధి ఏదైతే సర్వే నెంబర్లతో సహా అక్రమ వలసదారులు మాత్రమే కూల్చివేతలు చేస్తున్నాం పక్కా ఇళ్లలోనూ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటారమ్మా? నిజంగా అక్రమం అయితే కాదు, ఇది తాత ముత్తాతల నుంచి ఇచ్చినది జాగా. ఇది ఇందిరమ్మ ఆ రోజు పెద్ద మనుషులకు ఇచ్చిర్రు, చేసుకొని బతుకమని ఇచ్చిర్రు. ఈ రోజు నువ్వు ఇందిరమ్మ పేరు ఏం నిలబెడుతున్నావు? ఆ బాడక వచ్చి ఏం నిలబెడుతున్నాడు? ఈడ ఇందిరమ్మ ఇచ్చింది వీడు తీసుకుంటున్నాడు. ఇంట్లో మాకు న్యాయం ఏడుంది? మాకు న్యాయం లేదు కదా. మేము ఏదో కూరగాయలు పండించుకొని బతుకుతాం మేము, అది కూడా మాకు లేకుండా చేస్తే మరి మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఇల్లు గుల్ల కొడుతురు, మేము వేసుకునే మాకు బతుకు తెరవలేదు. ఇప్పుడు మేము ఏడు ఉండాలి? మరి ఆయన వచ్చి చెప్పమను, మాకు మా ఇస్తారా? మాకు మా స్థలం మాకు ఇచ్చేయండి, మాకు ఏం అవసరం లేదు, వంద ఏం వద్దు మాకు. వాని ఇల్లు వాని ఆస్తి ఏమి అడుగుతలేము మేము, మాది మేమే అడుగుతున్నాము. మేము ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి మాది మాకు కావాలి అంతే. మాకు అంతకు మించి ఇంకా అవసరమే లేదు, వానితో మాకు సంబంధమే లేదు ఇంకా. ఓకే, అంటే మహిళా సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది? మీకు ఫ్రీ బస్సులు కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, బస్సు ఫ్రీ ఇవన్నీ మేము అడగలేము. ఫ్రీ బస్ వద్దు మాకు, ఏదొద్దు మాకు. ఆ ఫ్రీ బస్ ఎక్కినా గానీ మాకు వాల్యూ లేదు. ఆ బస్ ఎక్కినా గానీ ఎక్కుతారా ఎక్కరే అంటారు ఒక్కొక్కడు. ఆ డ్రైవర్ గానీ కండక్టర్ గానీ దొబ్బేస్తున్నారు. అసలు ఎక్కడెక్కడ టచ్ చేస్తారో వాళ్ళకే తెలియదు. మేము ఎంత ఇబ్బంది పడుకుంటా పోతున్నామో మాకు తెలుసు. ఈ రోజు మరి ఇంత ఏం చేసిండు వాడు? అసలు 6 పథకాలు 10 పథకాలు అని అన్నాడు. ఏ పథకం లేదు మాకు. ఏదో మేము కష్టపడుతున్నాము, కష్టం చేసుకొని బతుకుతున్నాము, అంతేగాని ఈడొచ్చి మళ్ళీ ఇదంతా దొబ్బేస్తే మరి మేము ఎక్కడ పోవాలి? అంటే గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షోభాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చర్య పట్ల, ఒక అంకుశపు ఉన్నటువంటి పాలన పట్ల కేసీఆర్ మీద గెలవాలనే ఉద్దేశంతో మార్పు రావాలని మీరంతా కూడా మహిళలతో పాటు ప్రతి ఒక్క పురుషుడు కోరుకున్నారు. నిజంగా మీ యొక్క సాటిస్ఫై ఎలా ఉందమ్మా గవర్నమెంట్ పట్ల? మా గవర్నమెంట్ పట్ల అస్సలు ఏం బాగలేదు. వాని పాలన అస్సలు నచ్చలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. కేసీఆర్ ఇట్లా అడుగు పెట్టలేడు. అసలు ఆయన చేసినంత వరకు బాగానే చేసిండు మాకు. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు, నెల తిరగలేదు, అన్ని పోయినాయి, మాకేం లేదు. అసలు ఆయనది పాలన ఏం బాగలేదు మాకు. అసలు కేసీఆరే కావాలి మాకు. ఈ రేవంత్ రెడ్డి అవసరమే లేదు. అసలు మేము డ్రైనేజీలు వంగుతాయి మాకు. అసలు ఎంత ఇబ్బంది ఉన్నామో మేము చిన్న పిల్లలను పెట్టుకొని మా బాధలు మేము పడుతున్నాము. ఒక్క రోజు వచ్చి ఎవరు చూసిన దిక్కు లేదు ఇక్కడ. ఈ రోజు వచ్చి హైడ్రా ఇది అది అని వచ్చి కూల కొడితే మేము ఎందుకు ఊరుకుంటాము? మేమేమైనా అవి చేసుకుంటాం. మేము ఇప్పుడు ఇంతమంది మేమైనా చేసుకుంటాం, దానికి బాధ్యులు ఎవరు? మేము ఎవరిని అడగాలి? మరి
మాకు ఏదైనా న్యాయం కావాలి. మా స్థలం మాకు ఇస్తే చాలు, మాకు అవసరమే లేదు, వేరే ఏమొద్దు, మా జాగా మాకు ఇస్తే చాలు. మా స్థలం మాది లావణ్య పట్ట, ఇది ఇందిరమ్మ ఇచ్చింది, బతుకుమని ఇచ్చింది. మేము బతుకుతున్నాము, మేమేమి అన్యాయం చేసుకుంటలేం కదా, అందరిలాగా అమ్ముకొని తింటలేం కదా. మేము ఏదో చేతనైన కాడికి మా పెద్ద మనుషులు పొలాలు పండించుకురు చేసుకురు. ఆ రోడ్ వచ్చిన నుంచి మేము మానేసినాం, నీళ్ళకు ఇబ్బంది ఉంది, పండుతలేవు అనేసి మేము బాసలు దోమనికి పోతున్నాం, ఇళ్ళ పనికి పోతున్నాము, వస్తున్నాము. అంతేగాని వాని దగ్గరకు పోయి మేము భిక్షమైతే అడుగుకుంటలేం కదా. వాడు మాకైతే నడుపుతలేడుగా, మా పిల్లలను మా మొగోళ్ళని నడుపుతలేడు కదా. మా కష్టంతో మేము బతుకుతున్నాం. అట్లా అని వదిలేయకుండా ఈ దళిత బాధితుల మీద పడితే మరి మేమేం కావాలి, మేమేం కావాలి? అసలు మాకేమైనా న్యాయం చేయండి అంటే మా స్థలం మాకు ఇవ్వండి. వాంది ఏమొద్దు మాకు. వాడు జనాలకు వచ్చి ఒకసారి మాట్లాడమానండి, అప్పుడు తెలుస్తుంది వాంది. రైట్, ఇది పరిస్థితి. వంశపార్యపరంగా అటు మామ నుంచి కావచ్చు, ముత్తాతల నుంచి ఆనాటి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మా కోసం బతుకు తెరువు కోసం వచ్చినటువంటి మమ్మల్ని ఇప్పుడు ఒక థర్డ్ జనరేషన్, ఒక ఫోర్త్ జనరేషన్ మేము ఉన్నప్పటికీ మమ్మల్ని తెలియకుండా దాదాపు 4 గంటల ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టి దాదాపు 100 పోలీసులతో మమ్మల్ని మోహరించి ఒక నోటీసు కూడా ఇవ్వకుండా మా యొక్క కూల్చివేతలు, మా ఇళ్లను, మా యొక్క స్థావరాలను మీద పడ్డటువంటి హైడ్రా కావచ్చు, అధికారులు కావచ్చు, మేము ఎంత కూడా చెప్పిన తర్వాత కూడా మాకున్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, మాకున్నటువంటి ఏదైతే రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో కన్సర్న్ డాక్యుమెంట్ చూపిద్దాం అంటే కూడా దగ్గరికి రానిటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పేదలు, నిరుపేదలు, మహిళలు, దళితులతో సహా ఉన్నప్పుడు మా మీద అక్కసు ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రానున్న అన్ని యొక్క ఎలక్షన్స్లలో మా యొక్క బాధలేంటి, మాకున్నటువంటి బాధ ఏంటి, లేదంటే గత పాలనలో చేసినటువంటి ఆ బాధల పట్ల మేము కేవలం మార్పు కోరుకున్నామే తప్ప మా యొక్క బతుకులు బజార్న విడుస్తారని చెప్పేసి మా ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్థావరాలను, ఇళ్లను కూలగొడతారంటూ కూడా మేము చెప్పట్లేదు, మేము అనుకోలేదు అంటున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇల్లీగల్గా ఎవరు వస్తున్నారు, ఎవరు రాకున్నారు, లేదంటే మాకున్నటువంటి ఆల్టర్నేటివ్ ఏం చూపించకుండా మమ్మల్ని ఇలా రోడ్ను పడేస్తే మా యొక్క బతుకులు ఏం కావాలి? రోజువారీ కూలీలు చేసుకునేటువంటి, ఇంట్లలో పని చేసుకునేటువంటి ఆటో డ్రైవర్లుగా, లేదంటే చిన్న చిన్న రోజువారీ కూలీలుగా చేసుకునేటువంటి మాకు ఒక బతుకు చూపించాలంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరామెన్ అజయ్తో కలిసి సురేష్, హిట్ టీవీ, కొండాపూర్ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.